రతనాల మా తల్లివి నీవే అమ్మా దుర్గమ్మ, మా రాజ పూజలు అందుకోవమ్మ తల్లి దుర్గమ్మ. రతనాల మా తల్లివి నీవే అమ్మా దుర్గమ్మ, మా రాజ పూజలు అందుకోవమ్మ తల్లి దుర్గమ్మ. ఇంద్రకీలాద్రి శిఖరం మీద అమ్మా దుర్గమ్మ, ఇంపైన సేవలు నీకేనమ్మా తల్లి దుర్గమ్మ. ఇంద్రకీలాద్రి శిఖరం మీద అమ్మా దుర్గమ్మ, ఇంపైన సేవలు నీకేనమ్మా తల్లి దుర్గమ్మ. సుక్కలు దాకే సక్కని కొండ, కొండ మీద మా దండి కోవెల, కొండ మీద మా దండి కోవెల, కోవెలలో నా కోటి కాంతులతో మెరిసేవమ్మ మా కనక దుర్గా. మెరిసేవమ్మ మా కనక దుర్గా. కోటి దేవుళ్ళ శక్తితో పుట్టి అమ్మా దుర్గమ్మ, ఈ ముత్యగాలను ఏలుతున్నవే తల్లి దుర్గమ్మ. రతనాల మా తల్లివి నీవే అమ్మా దుర్గమ్మ, మా రాజ పూజలు అందుకోవమ్మ తల్లి దుర్గమ్మ. పులిపై నెక్కి పుడమిని ఏలే పుణ్యమూర్తివి నీవేనమ్మా, పుణ్యమూర్తివి నీవేనమ్మా. అష్ట చేతులు కలిగి ఉన్న మా ఆదిశక్తివి నీవేనమ్మా, ఆదిశక్తివి నీవేనమ్మా. కోటి నామాలు కలిగిన తల్లి అమ్మా దుర్గమ్మ, మా శక్తి స్వరూపిణి నీవేనమ్మా తల్లి దుర్గమ్మ. రతనాల మా తల్లివి నీవే అమ్మా దుర్గమ్మ, మా రాజ పూజలు అందుకోవమ్మ.
ముగ్గురమ్మల మూలపటమ్మకు, చాలా పెద్దమ్మకు, సురగన్నమ్మకు, శ్రీదేవి జగన్మాతకు, ఎల్లారమ్మ తల్లికి, ఎల్లారమ్మ తల్లికి అమ్మవారు డోలు సన్నా ఎందుకు పెట్టాలి, డప్పు ఎందుకు పెట్టాలి, ఒళ్ళు కలిసి పెట్టాలనుకుంటారు. కర్రస్వామి అమ్మవారు లేపడానికి ఎన్ని విన్యాసాలు చేస్తారో మీకేం తెలుసు? కత్తితో ఒళ్ళు హోనం చేసుకున్నారా? లేపడం కోసం వీరతాళ్ళతో ఒళ్ళు పగలు కొట్టుకున్నారా? పోతిరాజుగడితో సాధనం చేశారా? ఇన్ని తంతులు చేస్తే కానీ ఈ చప్పుడికి తక్కువమని పిల్లల కాత చూడలేక అమ్మ నాడు లేచిందట. అదే శాస్త్రయుక్తంగా మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఎప్పుడైనా కన్న బిడ్డ నాకు అది కావాలమ్మా అని ఏడిపిస్తే మీరేం చేస్తారు? ఇస్తారా కదా? అమ్మ దగ్గర మీ అందరి తరపున నేను అమ్మా ఏం చేస్తావో నాకు తెలియదని మీ తరపున నేను ఇదంతా మీరు చెయ్యాల్సిన తంతు. అది గురువుగా నా తంతు చేశాను. ఇది క్రియ. ఇప్పుడు ప్రకృతి పరంగా అమ్మవారు నైవేద్యం సమర్పించడం. ఆ ఆకులు అమ్మవారు లేచింది కదా, ఇంత తొందర లేవగానే లేచిన అమ్మవారికి లేచిన వాళ్ళకి ఏదో తినాలనిపిస్తుంది. వెంటనే అన్నం నైవేద్యం పెట్టారు. ఇది కార్యక్రమం. జై బోలో ఆదిపరాశక్తి మాతాకు. అమ్మవారి యొక్క వేడి కాస్త పాముగా మారింది, పాము కాస్త పిల్లగా మారింది, పిల్ల కాస్త తీసుకొచ్చి అమ్మవారి అయింది. జై దుర్గా భవానీ మాతకు. గంగనమ్మ మమ్మేలు తల్లి బొమ్మ గంగనమ్మ. చెరువుల్లో చేపగా, చెరువుల్లో చేపగా, చేపను పట్టబోతే లేడిగా మారినావు మాయమ్మ. లేడిని చూడ చక్కను తల్లి, చుక్కలు దాబిల్లి, నవ్వులనగా మల్లి, మమ్మేలు తల్లి అమ్మ మాయమ్మ. కుమారి వచ్చారమ్మ, కుమారి వచ్చారమ్మ, ధూపము వేశారమ్మ, కుమారి వచ్చారమ్మ, కుంభమే వేశారమ్మ మాయమ్మ. చూడ చక్కని తల్లి, చుక్కల్లో జాబిల్లి, నవ్వుల మా తల్లి, మమ్మేలు తల్లి అమ్మ ఎల్లారమ్మ, మమ్మేలు తల్లి అమ్మ ఎల్లారమ్మ. భక్తులు వచ్చారమ్మ, భక్తులు వచ్చారమ్మ, నీ చరణాలు చెప్పారమ్మ, వెలుగొల్పు చేశారమ్మ మాయమ్మ. గుళ్ళను కాపాడ. ఇదంతా కూడా ఇప్పుడు జరిగే క్రియే. మనం చెప్పిందంతా ఇప్పుడు వరకు చేసే పని. సాంబరాయణ వాస పద్మా విఘ్నేశ్వరాయ ముందు ముందుగానే కలిసిరాయో మా తండ్రి విఘ్నేశ్వర. అయ్యా
ఐదున్నర పెట్టుకున్నాను. తల్లి ఆనవాలు ఆ యొక్క అక్కడ నుండి తెచ్చినటువంటి చీర అక్కడ ఉంది. ఆ చీరను భద్రపరచండి. చిరుదిల వరకు ఆవిడే ఉంది అక్కడ. రేపు బలిహన్న వరకు ఆ చీర అక్కడే ఉండాలి. కడిగేయండి. ఆ చీరను గుంజించండి. అక్కడ చాకల బోయిలు మన ఊరు గ్రామంలో ఉన్న చాకల బోయిలు ఒక్కసారి మంచినీళ్ళలో గుంజి పిండేసేయండి. ఇక అమ్మవారికి బయలుదేరుతుంది. జగన్లో రాతి శక్తి చిందులు తొక్కుతూ చోటాంగమాడుతూ బయలుదేరుతుంది. ఆ టైంలో మన హడావిడిగా ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంత హడావిడి పడిపోతాం. పుట్టింటిగా నుండి పుట్టింటికి వెళ్ళాలంటే అమ్మవారు ఇప్పుడు ఎవరిని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోతే రెడీ అయిపోతుంది. అయినప్పుడు ఆవిడ ఎదురుగుండా ఎవరి నుంచి తొక్కేస్తుంది. నేనేం చెప్పను. కట్టుకుండా ఎవరు ఉండొద్దు. అర్థమైంది మీకు? దయచేసి కట్టల గురుకుండా ఆడవాళ్ళు కూడా ఎవరు ఉండొద్దు. తొమ్మిదిగా ఖాళీ వదిలేయండి. అమ్మవారికి సంబంధం వరకు చిల్లులు తొక్కుతూ సోదాన్నమాడుతూ అమ్మవారి బయలుదేరినప్పుడు ఎవరు అడ్డు రాకండి. పుష్పనీల బిందు రెడీ చేయండి. ఫస్ట్ ఎవరు వేస్తున్నావు దాసుమారు ఆయన గారు వెళ్ళాడు. గనగన గంటల గంటాని పాకల పాలించ చంద్రురా పాలకోటి. గనగన గంటల గంటాని పాకల పాలించ చంద్రురా పాలకోటి. తాగడే కుమారు నగడి వెళ్ళంగోళ్ళ గనగన గంటల కన్నమైకు స్వప్నాల జయమంగాల సోమంగాల చిన్న చంపుత నేను శ్రీకాళ వస్త్రాల ఎల్లల వెళ్ళల వెలుగుతున్నా. చిన్న చంపుత నేను శ్రీకాళ వస్త్రం అల్లల వెళ్ళల వెలుగుతున్నా. నేను మాకు నా టెంకాయ చెప్పి చిన్న నా తనకేలు సాయపడా.
చేసి దాది వస్త్రమే కట్టు దారి నచ్చ నిండు పగరమన్నాడు గల్ల స్థానము దాది వస్త్రమే కట్టు దారి నచ్చ అన్నకి పుడే అవసరాలు వంగళాలి మధ్యలకు అయితున్నకు అవతలాకోనారు యువతలాకోనారు నచ్చ నడుములయ్యారు నాగున్నారా అవతలాకోనారు యువతలాకోనారు రాజా అయ్యో అక్కలకి తమ్ముడా నిక్కలకి పోతన్న నిగల మేసంగల్ల వాడవయ్యా అక్కలకి తమ్ముడా నిక్కలకి పోదు నిగల మేసంగల్ల వాడవయ్యా నువ్వు అక్కలని వాడబట్టు అత్తలు అందుకో ఆటలు ఆటలు అయ్యో ఆర్తలవందుకో వేర పాటలు జయమంగాలో నిజం శుభంగాల జయ జయమంగాలో నిజం చిన్న సంభజనేలు శేఖాయ వస్త్రముల ఎల్లర బెల్లములు ఎడికి పెళ్ళ శేఖాయ వస్త్రముల ఎల్లర బెల్లములు ఆటోనుతో మాకిన టంకాయ గొడ్డులు సొమ్ము నాశనకేలు సోయతుడా జయ జయమంగాలో నిజ శుభంగాల పొద్దున కడకట్టిన పొద్దున అగన్నం పట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళిందా అర్థమైందా అగన్నమే పడచ్చుగా అర్థమైందా ఇప్పుడైనా నలుగురు కళ్ళు తెరవలేదట ఇద్దరే కళ్ళు తెరిచారంట అందుకు ఈ ఊరు భుజంగరావు అనేటువంటి శిష్యుడి ద్వారా ఇక్కడికి వచ్చా వీళ్ళు వాళ్ళ సంబరానికి రాకూడదు ఇద్దరే ఉన్నారట నలుగురు కాదు అంటున్నారట మీ కళ్ళు తెరపమని చెప్పింది అందుకే చేస్తున్న విన్యాసం అంతా మీరు అమ్మని నమ్మి చెయ్యండి బాగుపడతారు ఉంది అమ్మ జయమ్మ తల్లికి నాగరంగ తల్లికి తల్లికి రామదేవుడు ఎంగారమ్మకు ఎప్పుడైనా సరే ఎవరు ఎత్తుకోవాలి గడవు ఏంటి అతను నా చుట్టము కాదు నా బంధువు కాదు ఆమె ఏ రేంజ్లో వెళ్ళింది తగిలితే గడ్డం కింద పడిపోద్ది అర్థమైందా తగిలితే పదార్థాలు పడిపోతాయి పోనీ వెళ్ళి అదరుకు ఇద్దరికి వెళ్ళాలిగా అర్థమైందా అదే అమ్మ మహిమ దయచేసి అమ్మని నమ్మండి బాగుపడండి ఒకసారి సంకీర్తన చేయండి నోటితో మనం సినిమా అమ్మ నామమే మధురమా మధురమా అమ్మ నామమే మధురం మధురం మధురమా మధురం నామం మధురమా మధురం మధురం మధురమా మధురం నామం మధురమా ఎందుకు
కాబట్టి శుభ్రంగా కొత్తగా పంచిపెట్టండి. దేవత ఎల్లరమ్మ తల్లి అమ్మల కన్నా అమ్మ. ఆ పవిత్రమైన దేవత గారు ఉండాలి. గాజులు అయినా పూలైనా అది అందరికీ కూడా అందరూ అలాంటి చక్కగా కూడా ఒకటి కాడకి వచ్చినా సరే అది అందరికీ కూడా చక్కగా పంచిపెట్టండి. ప్రతి సంవత్సరం కూడా ఆ మేము వెళ్ళే సంబరానికి మరి ఆయన గారు ఇక్కడ దాకా తమ్ముడు వ్యాన్ తిప్పేసేయండి. వ్యాన్
ఎల్లారమ్మ తల్లికి సంబంధించిన వరకు ఎల్లారమ్మ తల్లికి సంబంధించి జరిగినటువంటి కార్యక్రమాలు నిన్నటి రోజున అమ్మవారి జలంలో ప్రవేశించడం జరిగింది. అమ్మవారిని యథాస్థానంలోకి బలిహరణలు తాంత్రిక పూజా విధాన ప్రకారం సంబరం కూడా చేయించేశాను. మీరు ఆ రోజు మొదటి కార్యక్రమాన్ని చేపడుతున్న గురువుగా పూర్తి చేశాను. చివరికి మీ చేతితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తానని కర్త కర్మ క్రియ నేనే, ఇంకెవరు కూడా పొద్దున అందుబాటులో లేదు. ఇక నేనే ముగిచ్చేద్దాన్ని డిసైడ్ అయిపోయాను. ఇక అమ్మని నేను యథాస్థానం భాండగలోకి ప్రవేశపెట్టి చేస్తున్నాను. అక్కడ ఆల్రెడీ సమయానికి మీరు వచ్చారు. కొంచెం సాంబ్రం ధూపం వేయండి. అమ్మవారి సాంబ్రం ధూపం వేస్తే నేను ముందు తీసుకెళ్ళిపోతాను. ఏ స్వామి పోల్ స్వామి భుజంగా ఎవరైనా సరే ఒకసారి వచ్చేయండి. భుజంగా మీరందరూ కూడా సార్ నమస్కారం చేసుకోండి. అమ్మవారిని మనం యథాస్థానంలో ప్రవేశపెట్టేస్తున్నాము. అనుకున్న ప్రకారం ఎల్లారమ్మ పూజారి వచ్చింది. నైవేద్యం కూడా పెట్టించేశాను. శంకుస్థాపన చేసినటువంటి విద్యుత్ సుబ్బారావు స్వామి కూడా దైవమైపోయినట్టుగా ఆ పని అయింది, పూర్తి చేశాను. ఇక అమ్మవారి లోపల ప్రవేశపెడుతున్నాను. చెప్పండి ఒకసారి నమస్కారం చేయండి. నమస్తే గార్హపత్యాయ నమస్తే దక్షిణాగ్నయే నమస్తే ఆవాహనీయాయ మహావైద్యో నమో నమః కాండద్వయ పద్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణి విఘ్నేశాచ్యుత గోవింద మాధవ కృష్ణ విష్ణు ఋషికేశ వాసుదేవ నమోస్తుతే అపరాధ సహస్రాణి అపరాధ సహస్రాణి క్రియంతే మహర్నిశం క్షమత్వ విఘ్నేశ్వర స్వస్తిం శ్రద్ధాం మేధాం యశః బుద్ధిం బలం శ్రియం ఆరోగ్యం దేహి మే అవ్యవాహన శ్రియం దేహి మే అవ్యవాహన ఓం నమ ఇతి చతుస్సాగర పర్యంతం ఓ బ్రాహ్మణ వాసిష్ఠ మైత్రేయ కౌండిన్య త్రయాన్విత. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో ఉన్నారో వాళ్ళ గోత్రము వాళ్ళ పేరు కంటిన్యూ చెప్పేసుకోండి మనసులో. వాసిష్ఠ మైత్రేయ కౌండిన్య త్రయాన్విత కౌండిన్య గోత్రోద్భవస్య నాగరాజు నామదేహ అహందో అభివాదయ. ఇక్కడ ఎల్లారమ్మ తల్లి నాగయాలంక నుండి రావడం జరిగింది. ఫిబ్రవరి 18వ తారీఖున అమ్మవారి ఆనవాళ్ళు తెచ్చాము. తెచ్చినటువంటి 61వ రోజున ఏప్రిల్ 19వ తారీఖున మనం ప్రతిష్ఠ చేస్తాం. షష్ఠి పూర్తి అంటే 60 సంవత్సరాలు అంటే 60 రోజులు పూర్తి అయిపోయి 61వ రోజున అమ్మవారి ప్రవేశం జరిగిపోయింది. అలాగే మనం అమ్మవారికి సంబంధించిన వరకు ఎవరైతే మనకి అక్కడ పూజారిగా ఉండి అమ్మవారి ఆనవాళ్ళు పంపించిందో ఆవిడే ఈవిడ. ఎవరైతే ఎల్లారమ్మ తల్లి
శంకుస్థాపన పూజ చేసిన వాళ్ళు సమయానికి ఇక్కడ అల్లారమ్మ తల్లికి శంకుస్థాపన చేసింది మీరు. అర్థమైందా? ఇక్కడ కర్త కర్మ క్రియాన ప్రకారం ఇక్కడికి నా దగ్గరికి వచ్చి గురువు గారు స్వామిని ప్రతిష్ఠించమని చెప్పి అశోక్ మరియు భూస్వామి వాళ్ళు వచ్చినప్పుడు భూస్వామి యొక్క వయసు నిర్ణయం ప్రకారం 67 సంవత్సరాలు × 366 × 5 ప్రమాణ ప్రకారము అమ్మవారి విగ్రహ ప్రమాణం కట్టి అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయించి మన విగ్రహం పూర్తి చేశాను. గురువునైన నేను ముందుకు రాష్ట్రంలో వచ్చిన నా బాధ్యతని పరిపూర్ణంగా అమ్మవారిని యథాస్థానంలో ప్రవేశిస్తున్నాను. జై బోలో ఆదిపరాశక్తి మాతాకు, జై బోలో ఆదిపరాశక్తి మాతాకు, జై బోలో ఆదిపరాశక్తి మాతాకు. అమ్మవారిని పెట్టేస్తున్నాను. ఈవిడే మహాతల్లి జగన్మాత ఆదిపరాశక్తి. ఏదైనా ఆవిడ చీరలు తెచ్చింది, చాలా జాకెట్ ముక్కలు తెచ్చింది. ఆవిడ వాడేస్తానికి ఏం చేసుకుంటాం మనం? అందరూ వచ్చారు. ఏ పూల ఆదిపరాశంగా ఉంది వద్దామా? ఈ రూపాన్ని నేను ఒక సురసింపు చేస్తున్నాను. ఈ ఆనవాలుగా నాగాలంగా తెచ్చినటువంటి ఆనవాళ్ళలో నేను చేసినటువంటి విషయం చూడండి. ఇది కొన్నది కాదు. ఈ శంఖం రాత్రి అమ్మవారికి ఇది అమ్మవారు తనకు తానుగా ఏర్పరచుకునేటువంటి శంఖం. ఇదిగోండి ఈ 2 శంఖాలు రాత్రి అమ్మవారు తనకు తానుగా తెచ్చుకున్నటువంటి శంఖాలు ఊరేగింపులో విజయ శంఖం. ఇదిగోండి అమ్మవారు కొనకుండానే అమృతసర్ నుండి సభ్యులైన వారి కుటుంబం తాలూకా నిన్న మార్నింగ్ కత్తి కావాలని చెప్పగానే అమ్మవారు అమృతసర్ నుండి కత్తి తెచ్చుకుంది. ఇదిగోండి ఇక మన అమ్మవారు కూరనడానికి గిన్నె, అమ్మవారు అన్నం వండడానికి అన్నం కొండ, ఇదిగోండి అమ్మవారు ఉండే పొయ్య, అమ్మవారు నిరంతరం నక్షత్ర దర్శనానికి. మన జీవితంలో వైకుంఠపాణి ఆట మన లైఫ్ మొత్తం కూడా అప్ అండ్ డౌన్స్ ఎక్కడం డామ్ పడిపోతాం. అహంకారం పెరిగినా డామ్ బొక్కబోర పడిపోతాం. దాని పాచికలాట, రాత్రి పాచికలాటలో నన్నే గెలిపించేది అమ్మ. ఎందుకంటే నిదర్శనం చేపించేది 5 సంఖ్య వచ్చింది రాత్రి. ఏ సంఖ్యతో అయితే నేను పూజ చేశానో గెలుపు కూడా రాత్రి ఫైనల్ 5తోనే క్లియర్ చేసాం. ఇదిగో పాచికలాట ఆడాం రాత్రి అమ్మవారి పాన్ వేసి. ఇదిగోండి ప్రతిష్ఠ రోజు కూడా పాన్ పాట ఆడు, అదే 5 మన రాత్రి కూడా వచ్చింది. 8 గౌలు మన ఆనవాలుగా అద్దంకి వారి గుడిలో పోగొట్టుకున్న ఆనవాలు లేకుండా పోయినప్పుడు సారి రూపంలో తెప్పించి మన నాగాలంక గ్రామం నుండి ఎల్లారమ్మ తల్లి ప్రతిరూపంగా తెచ్చినటువంటి గవ్వల ఆటకి ఈ గురువు 18వ తారీఖు ఫిబ్రవరి 18 తెప్పించినటువంటి ఆనవాలు అమ్మవారికి సుస్థితి చెందాను. అమ్మవారి పూర్తిగా ఈ యొక్క అష్టాచెమ్మ ఆటని పూర్తిగా అమ్మగా ఆడిచ్చేస్తున్నాను. ఇక అమ్మ మొత్తం కింద పోసి ఏదైనా తీసుకొని చక్కగా అక్కడ పోసి వచ్చామా. మనం వచ్చి చిన్న తత్తంగా ఉండేది, అది పూర్తి చేస్తే సభ్యులైన వారి కుటుంబం వారు అమ్మవారిని తెచ్చినందుకు 16 రోజులు న్యాయం చేసినట్టే. ఆ తర్వాత కొలుసుకున్న వాళ్ళకి కొలుసుకున్నట్టు, నోచుకున్న వారికి నోచుకున్నట్టు. ఈ యొక్క ఇప్పటివరకు ఉన్నటువంటి సభ్యులైన వారి తరపున గురువుగా నా ధర్మాన్ని నిర్వర్తించినట్టుగా పూర్తవుతుంది. కనుక అమ్మవారిని యథాస్థానంలో మనం పెట్టడం జరుగుతుంది.
అనువాదకు సంబంధించిన వరకు పూర్తి అనువాదాలతో సహా అన్ని మన అమ్మవారి దక్కించేసినట్టే లెక్క. మళ్ళీ సంబరం చేసినప్పుడు జల్దీలో పెట్టడం అంటే ఇవన్నీ తీసుకెళ్ళి పెడతారు. ఎప్పటి వరకు మనం ఈరోజు మందిని భావించకూడదు. దైవం ఉంటుంది కానీ ఆ ధర్మ ప్రకారం మొత్తం మీకు చూపించినట్టుగా జాగ్రత్తగా క్రియాకలాపాన్ని ఉంది అని నమ్మి మాత్రం చేయమని మాత్రం మీ అందరికీ కూడా నమస్కారం చెప్తున్నాను. జై బోలో ఆదిపరాశక్తి మాతాకు, జై బోలో ఆదిపరాశక్తి మాతాకు, ముగ్గురమ్మల మూలపుటమ్మకు, చాలా పెద్దమ్మకు, సురలగన్నమ్మకు, శ్రీదేవి జగన్మాతకు, ఆదిపరాశక్తికి అంతా అమ్మా దయదక్షిణతో నా గెలుపుకి అండగా తోడుగా ఉండి ఈరోజు వరకు నాకు సహకరించిన మా అమ్మ ఆదిపరాశక్తి ప్రతి శక్తిలో ఆవిడని నమ్మినందుకు నాకు నేను గెలిచానని తృప్తితో ఈ ఊరిని బయలుదేరుతున్నాను. ఎందుకంటే భుజంగరావు పంపించాడు గురువు గారిని, కానీ ఏం చేశారనే దాని గురించి ఇదే నా నిదర్శనం. భూమి సింగ్ ఎల్లారమ్మ శంకుస్థాపన నాగాలంకలు చేసిన ఆవిడ ఇక్కడ శంకుస్థాపన చేసింది నువ్వు, అక్కడ పూజారాన్ని మానేసింది ఈవిడి. అర్థమైందా? చివరికి నిన్నటి వరకు పొద్దున వరకు నా నైవేద్యం, ఇవాళ పూజారి నైవేద్యం పెట్టాలి. ఆ పూజా నైవేద్యం పెడతాకి ఎవరో ఒకరు పూజారి క్లారిటీ ఉండాలి. ఆవిడే మొదటిగా వచ్చి తీసుకొచ్చుకుని టయానికి పెట్టించుకున్నాను. నేను సంతృప్తిగా నేను గెలిచానని ఆనందంతో ఈ ఊరిని బయలుదేరడానికి కొంత సమయంలో బయలుదేరతాను. జై బోలాదిపరాశక్తి మాతాకు, జై బోలాదిపరాశక్తి మాతాకు, ఎల్లారమ్మ తల్లికి, సభ్యనేని వారి కులదేవర ఎల్లారమ్మ తల్లికి, సభ్యనేని వారి కులదేవర ఎల్లారమ్మ తల్లికి, ఎల్లారమ్మ తల్లికి, ఆదిపరాశక్తికి, అద్దంకి అమ్మవారికి, గ్రామదేవర గంగానమ్మకు, ఉదరాజు స్వామికి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేను హనుమత ఉపాసకులను నా గురువు గారు ఆంజనేయ హనుమాన్ ఉన్నాయంటే రామనామం చేయాలి, అందుకే ఆయన నా ఇంట ఉంటాడన్న ఉద్దేశంతో చేశాను. తెల్లారి పావుకు 7ంటికి వాణ్యంకి నాకు కూడా వచ్చే ప్రాప్తి లేదు అనుకున్నామయ్యా. మరి ఆ తల్లే తీసుకొచ్చేసింది. అదే ఇప్పుడు ఆయన చెప్పినందుకు నేను వస్తా ఉన్న వాళ్ళంతా కూడా రావాలంటే మరి చౌటల్లమ్మ మీ మామగారింటి 3 రోజుల నుంచి మా పెళ్ళైన రోజుల నుంచి కూడా వెళ్ళాలి ఏళ్ళు పాఠం పాడుతున్నాడు. ఏమ్మా చౌటల్లా పావులకు 7ంటి వరకు కూడా వస్తామన్న మాట లేదు. అందరూ ఎవరికంటే రాత్రి దాటుకున్నారు. మా అబ్బాయి ఇంకేమంటే వస్తా కూడా రామ్మ తీసుకెళ్తా అన్నాడు. రావాలంటే బాగున్నాడు తీసుకొచ్చింది. ఇటువంటి కమిటీ వారిని కూడా నాకు ఈ రోజు వరకు పూర్తి అధికారం ఉంది కాబట్టి ఎల్లారమ్మ పూజారికి పసుపు కుంకుమగా గురువుగా నా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను. జై బోలాదిపరాశక్తి మాతాకు. ఏనండి ధర్మం కరెక్ట్ నిర్వర్తించే కరెక్ట్ కదా. అని మంగళాకాళి, భద్రకాళి, కపాలిని, దుర్గా, క్షమాదాత్రి, స్వాహ, నమోస్తుతే, శ్రీదేవి, దేవత,
నమో నమః నమో నమః గురుదేవరా నమో నమః జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇట్లా తిప్పండి అమ్మారు చూడండి. సంతోషం అండి. మళ్ళీ మళ్ళీ రావాలి మీరు మా దగ్గరికి. మిగతా రండి. కూర్చోండి అంత సరే అట్లా నుంచి సరే ఇక్కడ చూడు. ఇంకా వస్తున్నారా? ఇంకా రావాలా? ఆయన కూర్చుంటాడు సార్. కూర్చొని కొంచెం జరిగింది. అట్లా నుంచోండి, అందరూ నుంచోండి. దగ్గర ఓకే, అట్లా నుంచోండి. ఓకే, కొంచెం జరిగింది. ఓకే, రెడీ. అట్లా ఉండి, అట్లా ఉండి. చెప్తాను ఆ ఫోటో కూడా ఇవ్వండి. ఆ ఫోటో కూడా స్టిక్కర్ అడిగి పెట్టేసి ఫోటో ఇటు తిప్పండి. ఇక్కడ చూడండి. ఆ రోజు ఇప్పుడే పచ్చిమంది పెరుగులో రైస్ అవి వాళ్ళు ఇంటప్పుడే ఇక్కడే మా ఈ రోడ్డు సాంబార్ సాంబార్ వచ్చిందా? సామాన్ వచ్చింది.
లైన్ వెళ్ళరా అని సప్నేని సన్మయ్య గారి కుమారుడు సప్నేని వెంకటేశ్వరరావు గారు విజయవాడ అమ్మవారి అనుసంధానం 2,16 రూపాయలు. బాబాయ్ కొద్ది పక్కన గోంగూర పచ్చడి ఏం చెప్పాను బాబాయ్ గోంగూర పచ్చడి అవును పట్టుకో వేసి వాటి వెళ్తాను నేను. అరే బాబీ సిగ్నేగా సిగ్నే తిని వేసుకో బెటర్గా గోంగూర మటన్ వైట్ రైస్ వెళ్ళకుండా మటన్ ఏంది నా అది పెట్టండి వైట్ రైస్ ఫస్ట్ తెలిసేటి ఆగమన్నారు తమ్ముడు పక్కన మటన్ అండి మీకు మటన్ మటన్ వదిలేసి తమ్ముడు విజయవాడలోనే 10 రోజులు జరుగుతున్నాయా
అమ్మవారికి 500 రూపాయలు విరాళంగా ఇస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని మా తల్లి చల్లగా కాపాడండి. గారు అమ్మవారికి 2000 రూపాయలు విరాళంగా ఇస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని తల్లి 2000లా కాపాడండి. గట్టిపాటి సత్యనారాయణ గారి కుమారుడు గట్టిపాటి చికెన్ తినరా వద్దులే వాళ్ళ అన్న కొడుకు గరువుకెళ్ళి మట్లపూడి వాడిని మటన్ కొట్టు బయట పెట్టుకుంటే చూడు క్యాన్లు అక్కడ ఖాళీ లేదు సరిపోయిందా బిర్యానీ రేటింగ్ బాగుంది. ఇంకా తమ్ముడు పక్కన చికెన్ తెమ్మరా
ఒక్క నిమిషం ఏమంటాం మేడం ఇద్దరం కావాలిగా అదే అక్కడ మాకొద్దు ఇంకోటే ఇప్పుడే తింటూ ఉన్నాం ఒకసారి అటు వెళ్దాం బ్యాటింగ్ కలిసి కావూరు చౌడేశ్వరరావు గారి కుమారుడు కావూరు సత్యనారాయణ గారు 510. దామోదర్ తీసుకో చేశారు